సో ఈ ప్యాసేజ్ దగ్గర ఉన్నాం కదా, అసలు దీని ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే, మిస్టర్ జాన్ ఒక రెస్టారెంట్కి వెళ్ళాడంట అండ్ హీ లెఫ్ట్ హిస్ కోట్ నియర్ ద డోర్ దగ్గర తన కోట్ వదిలేసి వెళ్ళాడు. దెర్ వాజ్ నథింగ్ ఇన్ ద పాకెట్. అప్పుడు తను వదిలేసినప్పుడు ఇన్ హిస్ పాకెట్ దెర్ వాజ్ నథింగ్ అనమాట, అసలు ఏం లేదు. బట్ అతను రిటర్న్ వచ్చినప్పుడు తన మీల్స్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ వచ్చినప్పుడు తన పాకెట్లో జ్యువెలరీ ఉంది. సో డోర్ దగ్గర ఒక వెయిటర్ ఉంటే ఈ జాన్ అన్నాడు అనమాట, సంబడి బై మిస్టేక్ నా దాంట్లో జ్యువెలరీ పెట్టారు నా కోట్లో అని. సో వెయిటర్ని తీసుకోమని చెప్పి ఆ పర్సన్ రిటర్న్ వచ్చినప్పుడు తనకి ఇవ్వమని చెప్పారు. వెయిటర్ తీసుకొని తను వెళ్ళిపోయాడు అనమాట వెయిటర్. బట్ తర్వాత అదర్ పర్సన్ వచ్చి, సారీ అండి నా కోట్ మీ కోట్ సేమ్ ఉంది, సో నేను బై మిస్టేక్ మీ దాంట్లో నా జ్యువెలరీ పెట్టాను అని మిస్టర్ జాన్తో అంటారు. అయితే మిస్టర్ జాన్ ఉండి నేను ఇక్కడ వెయిటర్కి ఇచ్చాను మీ జ్యువెలరీ, తనని వెళ్ళి అడగండి అంటారు. బట్ మిస్టర్ జాన్ మేనేజర్ని పిలుస్తారనమాట వెయిటర్కి ఇచ్చాను అని చెప్పి. ఇప్పుడు మేనేజర్ అంటారు ఇక్కడ వెయిటర్స్ లేరు, వెయిటర్సెసే ఉన్నారు, ఓన్లీ ఫీమేల్ వెయిటర్స్ ఉన్నారు అని చెప్తారనమాట. సో ఇతను షాక్ అవుతాడు, ఓహో నేను జ్యువెలరీ థీఫ్కి ఇచ్చానా అని. అదర్ పర్సన్ ఉంటారు కదా జ్యువెలరీ ఎవరిదైతే ఆ పర్సన్, సో ఆ పర్సన్ అంటారనమాట, మీరు అలా ఎలా జ్యువెలరీ ఇస్తారు అని అరుస్తారు. సో అప్పుడు ఏం చేస్తాడు, దీన్ని బయటపడడానికి బాగా భయపడతాడు మిస్టర్ జాన్. భయపడి తను చాలా అమౌంట్ ఆఫ్ మనీని అదర్ పర్సన్కి ఇస్తాడు. ఇది స్టోరీ. సో క్వశ్చన్స్ చూద్దాం. జాన్స్ రియల్లీ గేవ్ ద జ్యువెలరీ, అసలు జ్యువెలరీ ఎవరికి ఇచ్చాడు జాన్ రియల్గా అంటే దొంగకి, థీఫ్కి. జాన్ వాంటెడ్ ద అదర్ మ్యాన్ జాన్ ఏం చేయాలనుకుంటున్నాడు, యాక్చువల్గా అయితే వెయిటర్కి ఇచ్చాను కదా తన దగ్గర నుంచి జ్యువెలరీ తీసుకోవాలి అనుకున్నాడు ఫస్ట్. ఓకే, అండ్ యూ గేవ్ ద జ్యువెలరీ టు ద థీఫ్. ఇక్కడ యూ అంటే ఏంటి, అదర్ పర్సన్ అన్నారు కదా, సో ఎవరిని అన్నారు, జాన్ అన్నారు. హూ వాజ్ ది ఓనర్ ఆఫ్ జ్యువెలరీ, అసలు జ్యువెలరీ ఓనర్ ఎవరు, అదర్ పర్సన్, అదర్ కస్టమర్ ఉంటారు కదా, అదర్ కస్టమర్. సో ఫస్ట్ టైం జాన్ పాకెట్లో జ్యువెలరీ ఉన్నప్పుడు జాన్ అసలు ఏమనుకున్నారు దాని గురించి అంటే, ఎవరో బై మిస్టేక్ పెట్టుంటారు అని అనుకున్నారనమాట. అంతే కదా పారాగ్రాఫ్లో ఉన్నది కూడా. సో వై డిడ్ జాన్స్ గో టు ద రెస్టారెంట్, జాన్స్ ఎందుకు రెస్టారెంట్కి వెళ్ళారు అంటే తను మీల్స్ కంప్లీట్ చేయడానికి వెళ్ళాడు, తినడానికి వెళ్ళాడు. వాట్ డిడ్ ద అదర్ మ్యాన్ వాంట్ జాన్ టు డూ, తన కోట్ని అలాగే తన జ్యువెలరీని రిటర్న్ ఇవ్వడం తనకు కావాలి. అసలు మిస్టేక్ అంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే యాక్సిడెంటల్గా జాన్ కోట్ వేరే అదర్ పర్సన్ తీసుకోవడం వల్ల. అసలు ఎందుకు జరిగింది మిస్టేక్ అంటే సేమ్ కోట్ ఉండడం వల్ల. ఓకే, వెన్ డిడ్ జాన్ నో హీ వాజ్ ట్రబుల్. సో అక్కడ ఫీమేల్ వెయిటర్స్ ఉన్నారు కానీ మెయిల్ వెయిటర్స్ లేరని తెలిసినప్పుడు జాన్ తన రిస్క్లో ఉన్నాడని తెలిసింది. వాట్ డిడ్ జాన్స్ టు, తను సేవ్ చేసుకోవడానికి ఏం చేసిండంటే ఎంత అమౌంట్ పడుతుందో ఆ జ్యువెలరీకి అంత అమౌంట్ ఇస్తాడనమాట అదర్ కస్టమర్కి. ఓకే, అసలు ఈ ప్రాబ్లం అంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే సేమ్ కోట్ జాన్తో పాటు అదర్ పర్సన్ కూడా వేసుకొని రావడం వల్ల ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది. కదా, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.